గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. లోక్సభ ఎన్నికల 5వ దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు 8 రాష్ట్రాల్లోని 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో బీహార్, హర్యానా, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. కొన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్లలో సిబ్బందిని తరలించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ముప్పై 33 జిల్లాలను కుదించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 17 పార్లమెంటు స్థానాల్లో ఒక్కో జిల్లా చొప్పున పునర్విభజన చేసేందుకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియపై ఫోకస్ పెట్టనుంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజనపై తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. పాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రస్తుతమున్న 33 నుంచి 17కు కుదించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే జిల్లా విస్తరణ అశాస్త్రీయమని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టనున్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమీక్షించేందుకు జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలకు 23 కొత్త జిల్లాలుగా మార్చింది గత ప్రభుత్వం. 33 జిల్లాలు ఏర్పాటుతో రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయి. పాత జిల్లాలు ఒక్కో చోట 5 జిల్లాలుగా విడిపోవడంతో ప్రజల్లో అనేక సమస్యలు తలెత్తాయి. పాలన కూడా కొంత ఇబ్బందిగా మారింది. ఒక ఎంపీ 4 జిల్లాల పరిధిలోకి రావడంతో నిధులను ఖర్చు చేయడంలో తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాక స్థానిక పరిపాలనలోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ అనేక ఫిర్యాదులొచ్చాయి. వీటన్నిటినీ నిశితంగా పరిశీలించిన కాంగ్రెస్ జిల్లాల ఏర్పాటుతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు, ఎన్నికలకు ముందు నూతన జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో చేర్చింది. కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు పివి నరసింహారావు పేరు పెడతామని, జనగామకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు పునర్వ్యవస్థీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియపై ఫోకస్ చేస్తోంది సర్కార్. దీనికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. అదే తరహాలో ఉన్నతాధికారులతో జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. కమిటీకి అందించే మార్గదర్శకాల మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. జిల్లాల విషయంలో తన ప్రభుత్వ ఆలోచనను అసెంబ్లీలో ప్రతిపాదించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. ఈ విషయమై ఇతర పార్టీల వైఖరిని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఎంతలా అంటే ప్రాణానికి ప్రాణంలా. నువ్వు లేక నేను లేను అనేంతలా. ఇద్దరికీ నటన అంటే ఇష్టం. టీవీ సీరియల్స్లో కలిసి నటించారు. త్రినయని సీరియల్ చేసే సమయంలో మొదలైన చందు పవిత్రల పరిచయం గాఢమైన అనుబంధానికి దారితీసింది. అలా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతున్న లవ్ జర్నీలో అనుకోని కుదుపు. ఎక్కడో పుట్టి ఎక్కడో ఎదిగి బుల్లితెరపై తలుక్కున మెరిసిన స్నేహం ఒక్కసారిగా కనుమరుగైంది. టీవీ యాక్టర్ చంద్రకాంత్ ఆత్మహత్య ఘటన విషాదాన్ని నింపింది. పవిత్ర లేదని, ఇక రాదనే ఆవేదనతో ప్రాణాలను పణంగా పెట్టాడు చంద్రకాంత్. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోవడంతో చంద్రకాంత్ గుప్పెడంత గుండె కన్నీరైంది. పవిత్ర జయరాం అర్ధాంతర మరణం బుల్లితెరను దిగ్భ్రాంతికి గురిచేసింది. 5 రోజులైందో లేదో మరో విషాదాంతం. చంద్రకాంత్ ఆత్మహత్య సంచలనం రేపింది. చందు పవిత్ర అనుబంధం వెనుక అసలు నిజాలు వెలుగు చూశాయి. కర్ణాటకకు చెందిన పవిత్రకు దాదాపు 25 ఏళ్ల కిందటే పెళ్లయింది. 2 ఎదిగిన పిల్లలున్నారు. ఇక చందుకు కూడా పెళ్లయింది. ఇంట్లో ఇల్లాలు, ఇంకోవైపు ప్రియురాలు. 2 పిల్లలున్నా ప్రేమ వైపే మొగ్గు చూపాడు చందు. భార్య బతిమలాడుతున్న ప్రేయసే కావాలన్నాడు. చివరికి ఆ ప్రేమ కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు. తననే నమ్ముకున్న భార్య బిడ్డల్ని అనాథలను చేసి వెళ్ళిపోయాడు. చందు శిల్పను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పవిత్రపై మనసు పారేసుకున్నాడు. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలను కాదని పవిత్ర కోసం తపించాడు. చివరికి పవిత్ర కోసమే ప్రాణాలను వదిలేశాడు. ఎప్పుడైతే త్రినయని సీరియల్లో నటించడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి భార్య శిల్పను దూరం పెడుతూ వచ్చాడు చందు. భార్యాభర్తల మధ్య గొడవలయ్యాయి. శిల్ప అన్నింటినీ భరించింది. కానీ భర్త నుంచి విడిపోవడానికి మాత్రం ఒప్పుకోలేదు. తాను విడాకులు ఇవ్వనని కరాఖండిగా చెప్పేసింది. దాదాపు 4 ఏళ్లుగా ఇద్దరి మధ్య
మాటలు లేవు. చనిపోయే ముందు రోజు కూడా తనతో మాట్లాడలేదని, అయినా సరే చందు కోసం వంట చేసి పెట్టానని శిల్ప చెప్పింది. నిజానికి త్రినయని సీరియల్ వల్లనే ఇద్దరు కలిశారు. అప్పుడు సిస్టర్ బ్రదర్ క్యారెక్టర్ చేసిన ఇద్దరు కలిసి రీల్స్ చేసేవారు. మొదట్లో తనకు అనుమానం రాలేదని, వారి రిలేషన్ బయటపడేసరికి పరిస్థితి చేయి దాటిపోయిందన్నారు శిల్ప. ఇద్దరి గురించి తెలిసి వారి రిలేషన్పై నిలదీశారు ఆమె. తమ బంధాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పాడు చందు. తన భర్త చావుకు కారణం పవిత్రే కారణమని శిల్ప చెప్పారు. ఆమె చనిపోయిందన్న డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నాడని తెలిపింది. చంద్రకాంత్ మరణాన్ని కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. తీవ్రమైన డిప్రెషన్తోనే చనిపోయాడని ఆవేదనతో చెబుతున్నారు. కొన్ని రోజులు ఆగితే అన్నీ కుదుట పడతాయని చెప్పినా వినలేదని వాపోతున్నారు. చనిపోయే ముందు రోజు ఇక తాను బతకనని చెప్పాడన్నారు చందు తండ్రి. పవిత్ర జయరాం దగ్గరికి వెళ్తున్నానని చెప్పాడని, ఎంత బతిమిలాడినా పెద్దలతో మాట్లాడించినా చివరకు చేయాలనుకున్నది చేశాడన్నాడు అతని తండ్రి. స్నేహం, ప్రేమ, ఆపై సహజీవనం, ఇది తెరచాటున కొత్త ట్రెండ్. పెళ్ళైనా సరే ప్రేమ పేరిట మరొకటితో సహజీవనం. సీరియల్స్లోనే కాదు, రియల్గా కూడా అదే జరుగుతుంది. అదే అనర్థాలకు కారణమవుతుంది. తన భార్యాబిడ్డల భవిష్యత్ గురించి ఆలోచించకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. అంటే పర్సనల్ కన్వర్జేషన్ కాదు, మొన్న 2 days బ్యాక్ నిన్నగా ఒక మనల్ని మాట్లాడారు. లేదండి, పిల్లల కోసం వస్తారు, పిల్లల్ని చూస్తారు. ఆల్రెడీ అందరికీ చెప్పారు. తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మే 19 నుంచి మే 21 మధ్య రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కన్యాకుమారి, టెన్కాశి, కోయంబత్తూరు, తంజావూర్, తిరునవ్వేలి, తూత్తుక్కుడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ధర్మపురి, తిరుపూర్, నీలగిరి జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని డ్యాంలపై నిఘా ఉంచామని అధికారులు తెలిపారు. ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్మెంట్ కూడా ఏదైనా సంభావ్య రెస్క్యూ ఆపరేషన్ కోసం సన్నద్ధమైంది. కన్యాకుమారి జిల్లా అధికారులు మాట్లాడుతూ, ఏదైనా వరదలు సంభవించినట్లయితే ప్రజలను తరలించడానికి, ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడానికైనా అగ్నిమాపక రెస్క్యూ విభాగం సిద్ధంగా ఉందన్నారు. అలాగే ప్రజలు విద్యుత్ లైన్ల దగ్గరకు వెళ్లవద్దని, విద్యుత్ అంతరాయం సమయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే ప్రజలు వెంటనే స్థానిక విద్యుత్ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. కన్యాకుమారి జిల్లాలోని 9 డ్యాంలపై నిరంతర నిఘా ఉంచామని, ఈ డ్యాంలలోకి భారీగా నీరు చేరితే కొన్ని డ్యాంలను తెరుస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, రామారావు పటేల్తో పాటు పలువురు నేతలు సచివాలయంలో కలిశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలని, వరికి క్వింటాకు 500 బోనస్ చెల్లించాలని వినతి పత్రం అందజేశారు. అయితే బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పాలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజల వద్దకే మంత్రి పొంగులేటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియంతృత్వ పాలన నుంచి మార్పు కావాలనే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీనిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, పెంచిన పెన్షన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలవుతాయన్నారు. ప్రజలు అడిగిన కోరికలు తీర్చే బాధ్యత తనదన్నారు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా ఇందిరమ్మ కమిటీ ద్వారా తనకు తెలియజేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిట్ బృందం పర్యటించింది. జనరల్ ఎలక్షన్ పోలింగ్ రోజు నరసరావుపేటలో జరిగిన అల్లర్లపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సమాచారం తెలుసుకుంది. టీడీపీ, వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కూడా ఆరా తీస్తుంది. సమగ్ర విచారణ అనంతరం సిట్ ఈసీకి నివేదిక సమర్పించనుంది.
ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతుంది. ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రతమండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లలో భక్తుల సందడి నెలకొంది. రాయలసీమ రతనాల సీమ అని ఎవరన్నారో గాని దానిని నిజం చేస్తూ అక్కడి మట్టిలో వజ్రాలు దొరుకుతుంటాయి. సాధారణంగా వర్షం పడితే మంచి మట్టి వాసన రావడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ 4 చినుకులు పడితే చాలు మట్టి నుంచి వజ్రాలు బయటపడతాయి. ఇప్పుడు వర్షాకాలం మొదలు కావడంతో మే నెల మధ్యలోనే వజ్రాల కోసం వేట ప్రారంభించారు స్థానికులు. రాయలసీమ జిల్లాల్లోని కర్నూలు జిల్లా తుగ్గిలి, జొన్నగిరి, అనంతపురం జిల్లా వజ్రకరూరులో వజ్రాల కోసం వేట మొదలైంది. ఈ ప్రాంతాలతో పాటు ఎమ్మిగనూరు, కోసిగిలోని పంట పొలాల్లో కూడా వజ్రాలు లభిస్తూ ఉంటాయి. తొలకరి జల్లులకు పొలాల్లో వజ్రపురాళ్ళు బయటపడుతుంటాయి. చిన్న రాయి దొరికినా చాలు తమ జీవితాలు మారిపోతాయనే ఆశతో జనం పెద్ద ఎత్తున సంబంధిత గ్రామాల్లో జల్లెడపడుతున్నారు. స్థానికంగానే కాకుండా వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ వజ్రాల కోసం వస్తుంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. సాధారణంగా జూన్, జూలై మాసాల్లో వర్షాలు పడుతుంటాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే తొలకరి చినుకులు పలకరించాయి. ఈ నేపథ్యంలో తుగ్గిలి, వజ్రకరూరు పొలాల్లో స్థానికులతో పాటు సమీపంలోని కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి కూడా వచ్చిన ప్రజలు వెతుకులాట ప్రారంభించారు. గతంలో చాలా మందికి వజ్రాలు దొరికిన సందర్భాలున్నాయి. ఇవి అధిక ధరకు అమ్ముడుపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రజలు భారీ సంఖ్యలో సంబంధిత ప్రాంతాలకు వెళుతున్నారు. వీరిలో ఉద్యోగులు సైతం ఉన్నారు. ఉదయాన్నే వెళ్లి సాయంత్రం వరకు వెతుకుతున్నారు. వజ్రాల వ్యాపారులు కూడా ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తమ మనుషుల్ని సమీప ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. ఎవరికైనా వజ్రాన్ని పోలిన చిన్న రాయి దొరికినా దాని నిగ్గు తేల్చేందుకు వ్యాపారులు రెడీగా ఉంటున్నారు. కేవలం పెద్దలు మాత్రమే కాదు, పిల్ల, జల్ల, ముసలి, ముతక ప్రతి ఒక్కరూ వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 400 సీట్లు వస్తాయని బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని విమర్శించారు. ఈసారి కేంద్రంలో బీజేపీ ఓడిపోతుంది, ఏపీలో ప్రభుత్వం మారుతోంది, ఇదే నిజం అని జోస్యం చెప్పారు. తెలుగు ప్రజలను మాజీ సీజే వెంకటరమణ, వెంకయ్య నాయుడు నాశనం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం 97% రాజకీయాలు డబ్బుతో నడుస్తున్నాయన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే ఏపీలో అల్లర్లు జరుగుతున్నాయని తెలిపారు. సుచిత్రలో సర్వే నెంబర్ 82/ఈలోని 600 గజాల ల్యాండ్ను కొనుగోలు 2015లో చేశారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. తనతో పాటు 6గురు కలిసి సుధామా నుంచి సేల్ డీడీ చేసుకున్నామని తెలిపారు. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మిగతా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని తెలిపారు. తమకు సేల్ డీడీ చేసిన సుధామా 2000 సంవత్సరంలోనే ఆ ల్యాండ్ను కొనుగోలు చేశారని, అతని నుంచి తాము ల్యాండ్ కొనుగోలు చేశామని చెప్పారు. ల్యాండ్ సర్వే చేయమని అధికారులను కోరితే అప్పటి మంత్రిగా ఉన్న మల్లారెడ్డి అడ్డుకున్నాడని మండిపడ్డారు. తాము శ్రీనివాసరెడ్డికి ఆ ల్యాండ్ను 2021లో అమ్మేశామని చెప్పారు. తమకు 2016 నుంచి హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉందని, మల్లారెడ్డి అధికారాన్ని ఉపయోగించి ఇన్ని రోజులు దౌర్జన్యం చేశారని చెప్పారు. మల్లారెడ్డి అంటేనే భూ కబ్జాలని, ముఖ్యమంత్రి దృష్టికి మల్లారెడ్డి అరాచకాలను తీసుకెళ్తామని తెలిపారు. అసలు తప్పు ఆయన చేసి అసలు అడ్డం పోకుండా 2016 నుంచి మొత్తం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం కాపాడుకుంటా ఆయన భూమిని మొత్తం వినటం రానియకుండా దౌర్జన్యం చేసుకుంటా ఇవాళ మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే సరే ఏదేమైనా మా మీడియా మిత్రుల ద్వారా చివరికి ఒకటే మాట చెప్తున్నా, దయచేసి మనవి చేసుకుంటున్నా. ఇవాళ మాజీ మంత్రి మల్లారెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వారి కుటుంబ సభ్యులు చెప్పేది ఏంటంటే ఏదో రిలీజ్ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన ప్రకారం పహాన్ల ప్రకారం రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాం. ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారం ఏదైతే శ్రీనివాసరెడ్డికి అమ్మిన తర్వాత ఆయన మోక మీద పోయిండు. ఇప్పుడు సర్వే కోసం నువ్వన్న మాట సర్వే కోసం ఆయన కట్టుబడి శ్రీనివాసరెడ్డి గారు ఇలా సర్వేకి సంబంధించిన శ్రీనివాసరెడ్డి గారు, మల్లారెడ్డి గారు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు సర్వే కోసం అక్కడ సర్వే రెవెన్యూ పట్టుకొని సర్వే కోసం అక్కడ భూమి మీద పోయిండు. ఇప్పుడు మేము ఎలాంటి ఆయన నోటీస్ ఇస్తే ఏం చేసిండు? అట్టగా సార్ 2016లో ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేసిండు? ఆయన
నాకు సర్వే అవసరం లేదని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? కోర్టుకు పోతాడు. సింపుల్ లాజిక్. ఇప్పుడు నేనేమంటున్నాను, దాని సరే సింపుల్. ఆయనకి ఏం కాదు, భూమి ఉన్నదా లేదని తెలియాలి కదండి. గుడ్డని 2 కళ్ళు కావాలి. ఆయన ఎక్కడ 29 గుంటలు ఆయన డాక్యుమెంట్ ప్రకారం ఎక్కడ ఉన్నదో ఆయన డిమార్కేషన్ చేసుకోమండి ఫస్ట్. వెళ్తే మా భూమి వెళ్తే భూమి వెళ్ళకపోతే మా మీద ఏ శిక్ష అయినా సిద్ధమైపోయి ఈ వారం రోజులు ఇక్కడ ఉంటాపో, హైదరాబాద్లో ఉంటాపో, షేర్ శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉంటా, అందరు ఇక్కడ ఉంటారు పో. మీరు ఏ శిక్ష కానీ సిద్ధం మీడియా మిత్రులు గట భూమి వెళ్ళకపోతే. ఎక్కడ 29 ఆయన డాక్యుమెంట్ ఉన్నది కదా సార్, ఆయన డాక్యుమెంట్ ప్రకారం భూమి కొలుసుకోమన్నాడు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కేక్లో గత 2 రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైద్య విద్యకు ఏపీ నుంచి కిర్గిస్థాన్ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. బిష్కేక్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉండాలని భారత కన్సులేట్ సూచించింది. కిర్గిస్థాన్, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ తర్వాత అల్లరి మూకలు విదేశీ విద్యార్థులపై దాడులు చేయడం ప్రారంభించాయి. వారు ఉంటున్న మెడికల్ విశ్వవిద్యాలయ వసతి గృహాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. కిర్గిస్థాన్లో వైద్య విద్య చదివేందుకు భారత్ నుంచి ఎక్కువగా విద్యార్థులు వెళతారు. జీవన వ్యయం, వైద్య విద్యకు ఫీజులు తక్కువగా ఉండటంతో ఈ దేశాన్ని ఎంచుకుంటున్నారు. అక్కడ భారత్కు చెందిన విద్యార్థులు సుమారు 14,500 వరకు ఉన్నట్లు సమాచారం. పశ్చిమ గోదావరి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన కొంతమంది తెలుగు విద్యార్థులు వైద్య విద్య చదివేందుకు అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తోంది. క్లినికల్ శిక్షణ సహా 5 నుంచి 6 ఏళ్ల ఎంబీబీఎస్ కోర్సుకు కిర్గిస్థాన్లో సుమారు 22 లక్షల వరకు వ్యయమవుతుంది. అదే మన దేశంలో ఒక్క ఏడాదికే 25 లక్షలు ఖర్చవుతుంది. దీంతో తక్కువ ఫీజులతో వైద్య విద్యను అందిస్తున్న కిర్గిస్థాన్లో భారత విద్యార్థులు ఎక్కువగా ప్రవేశాలు పొందుతున్నారు. బిష్కేక్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉండాలని భారత కన్సులేట్ సూచించింది. భారత రాయబార కార్యాలయంతో నిత్యం అందుబాటులో ఉండాలని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సూచించారు. దక్షిణ కరోలినాలోని 3 అడుగుల 1 అంగుళం ఉన్న ఈ గుర్రం పేరు స్వీటీ. ఇది చాలా చిన్న గుర్రం. దీని వయసు 36 ఏండ్లు. దీని యజమాని రీసా ఫర్మిషానో. స్వీటీ తోక గిన్నీస్ రికార్డుకు ఎక్కిందని మురిసిపోతున్నాడు యజమాని. ఎందుకంటారా? దాని తోక అంత పొడవుగా పెరగడానికి కారణం ఆయనే. స్వీటీ తోకను జాగ్రత్తగా చూసుకునేవాడట రీసా. ఏడాదికి 2 సార్లు దాన్ని శుభ్రం చేసి కండిషనర్ పెట్టేవాడట. అంతేకాదు, ఒక గుర్రం చనిపోయిందని మిగతా 2 గుర్రాలు బాధపడుతుంటే వాటిని అలా చూడలేక స్వీటీని ఇంటికి తెచ్చాడు. అప్పటి నుంచి దాని బాగోగులు చూసుకుంటున్నాడు. 2012లోనే నిల్చుంటే నేలను తాకేది స్వీటీ తోక అని చెప్పాడు రీసా. ఇప్పుడు అది ఏకంగా 5 అడుగుల 11.5 అంగుళాలు ఉంది. దీంతో గుర్రాల తోక ఇంత పొడవుగా పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది అందరినీ. అందుకే ఈ తోకకు గిన్నీస్ రికార్డులో చోటు దక్కింది. మెట్రో సమయాలను పొడిగించాలనే ఆశలపై హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ నీళ్లు చల్లింది. మెట్రో టైమింగ్స్ పొడిగింపు లేదని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 5:30 నుంచి శుక్రవారం రాత్రి 11:45 వరకు కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని, అనేక పరిశీలనల తర్వాత నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు యథావిధిగా నడుస్తాయన్నారు. ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా సర్వీసులు పొడిగించనున్నారు. పూర్తి అధ్యయనం తర్వాతే సమయ పాలనపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు సమయాలను పొడిగించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ఖండించారు. మెట్రో ట్రాఫిక్లో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. మరో 6 నెలల్లోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో విలీనం అవుతుందని పేర్కొన్నారు. అయితే నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి అయితేనే అది సాధ్యమవుతుందన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేని పాక్ పాలించలేదని, అది భారత్లో విలీనమవ్వడం పక్కా అని జోస్యం చెప్పారు యోగి. నైరుతి రుతుపవనాలు ఇవాళ అండమాన్ దీవులను తాకినట్లు ఐఎండీ వెల్లడించింది. ప్రతి ఏటా మే 18 నుంచి 20 మధ్య ఈ ప్రక్రియ జరుగుతుండగా ఈసారి కూడా అలాగే రుతుపవనాలు కదులుతున్నాయని తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్, మాల్దీవులు, కొమోరియన్లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది.
ఈ నెల 31కి నైరుతి కేరళ తీరాన్ని, జూన్ మొదటి వారంలో రాయలసీమను తాకుతున్నట్లు అంచనా వేసింది ఐఎండీ. పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య తీవ్రమైన పోరు జరుగుతుంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ టీఎంసీ అధినేత మమతా బెనర్జీపై పదునైన విమర్శలు చేస్తున్నారు. మమతా బెనర్జీపై వ్యక్తిగత కక్ష లేదని, అయినా ఆమె రాజకీయ నైతికతను ప్రశ్నిస్తానని అధీర్ పేర్కొన్నారు. ఇండియా కూటమి నుంచి పారిపోయిన మమతా బెనర్జీని నమ్మలేమన్నారు అధీర్. రంజాన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మమతా బెనర్జీ ఇండియా కూటమితోనే ఉన్నారని, ఆమె ప్రభుత్వంలో చేరేలా వద్దా అనే అంశంపై అధీర్ రంజన్ నిర్ణయం తీసుకోలేరని తేల్చి చెప్పారు. దీనిని నేను మరియు పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని, ఇది ఇష్టం లేని వారు బయటకు వెళ్లిపోవచ్చని కఠినంగా వ్యాఖ్యానించారు ఖర్గే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఆదివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, కాంగ్రెస్ మావోయిస్టు భాష ఉపయోగించడం వల్ల ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తారన్నారు. ఆ పార్టీ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తుందని, లోక్సభ స్థానాలను పూర్వీకుల ఆస్తులుగా పరిగణిస్తుందని ఆరోపించారు. రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనే రాహుల్ గాంధీ నిర్ణయంపై మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ యువరాజ్ రాయ్బరేలీకి నియోజకవర్గానికి వెళ్లి ఇది తన అమ్మ పోటీ చేసే స్థానమని, తాను పోటీ చేస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ముగ్గురు ట్రాన్స్జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటు చేసుకుంది. తొలుత చెరువులో 2 మృతదేహాలను స్థానికులు గుర్తించి కర్నూలు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని వారు గుర్తించారు. మృతులు ఎవరు, ఎలా చనిపోయారు అనేది మిస్టరీగా మారింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల వరకు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, టీటీడీ భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. తనపై దాడి చేశారని ఎంపీ మలివాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిభవ్ కుమార్ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బిభవ్ను కోర్టులో హాజరుపరచగా 7 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయస్థానం ఆయనకు మే 23 వరకు కస్టడీ విధించింది. ఎంపీ మలివాల్ ఫిర్యాదుతో కేజ్రీవాల్ పీఏను పోలీసులు అరెస్ట్ చేశారు. బిభవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా ఆప్ ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి మార్చి వెళ్లారు. దీంతో ఢిల్లీ పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలు కట్టుదిట్టం చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివాదాలు, కేసులతో ఆప్ను అణిచిపట్టలేరని ఢిల్లీ సీఎం వెల్లడించారు. ప్రజల గుండెల్లో ఆప్ స్థానం సంపాదించుకున్నదని, ఒక్క నాయకుడిని జైల్లో పెడితే వందలాది మంది నాయకులు పుట్టుకొస్తారని చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట జైల్ బరో పేరుతో బైఠాయించారు. కాగా స్వాతి మలివాల్ ఆరోపణలు నిజం కాదని ఆప్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఓ వీడియోను ఆప్ ఎక్స్లో షేర్ చేసింది. ఆ వీడియోలో మహిళా రక్షణ సిబ్బంది స్వాతి మలివాల్ చేయి పట్టుకుని కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటకు పంపిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఇంటి నుంచి బయట వరకు ఆమె కూల్గానే వారితో నడుచుకుంటూ వచ్చారు. ఆమెకు దెబ్బలు తగినట్టు ఎక్కడా కనిపించలేదు. ఇంటి మెయిన్ గేట్ దాటిన తర్వాత సిబ్బంది నుంచి తన చేతులను విడిపించుకొని వారితో ఏదో అన్నారు.
తనపై దాడి చేసిన బిబౌను రక్షించడానికి ఆప్ నేతలు ఆందోళనలు చేయడంపై ఆ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ ఎక్స్లో విమర్శలు గుప్పించారు. 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయకు న్యాయం కోసం వీధుల్లో పోరాడిన వాళ్ళు ఇప్పుడు నిందితులను రక్షించడానికి ఆరాటపడుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజీ డిలీట్ చేసిన వారి కోసం మార్చ్ చేస్తున్నారు. సిసోడియా ఇక్కడ ఉండి ఉంటే నాకు అన్యాయం జరిగేది కాదని చెప్పారు స్వాతి మలివాల్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.